హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించారు. రేషన్ కార్డు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయన్నారు. దసరా నాటికి ఆ కమిటీలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్, పర్సన్ ఇన్ఛార్జ్, గ్రామ కార్యదర్శి, 3 సేవా కార్యకర్తలు ఉంటారని చెప్పడం అయితే జరిగింది. అవసరమైతే వీటి సంఖ్య పెంచుతామన్నారు. అయితే ఇందులో ఆశా వర్కర్లు అలాగే అంగన్వాడీ టీచర్లు అయితే ఉంటారని మనకున్న సమాచారం. వీరి ద్వారా ఒక 5 కమిటీ అయితే వేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సర్పంచులు లేరు కాబట్టి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో స్పెషల్ ఆఫీసర్స్, అలాగే గ్రామ పంచాయతీ ఎవరైతే కార్యదర్శి ఉంటారో కార్యదర్శి, అలాగే అంగన్వాడీ టీచర్, అలాగే ఆశా వర్కర్ ఎవరైతే ఉంటారో వీరైతే ఎందుకంటే వారికి ఈ విలేజ్లో గ్రిప్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి లేదని అర్హుల ద్వారా అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తారు. వారిని గుర్తించి వారికైతే ఈ 5 లక్షల రూపాయలు ఏవైతే ఉంటాయో వారికైతే మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పారు. అయితే చాలామంది అయితే అడుగుతున్నారు, అన్నా మరి గతంలో మన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో గృహజ్యోతి కింద ప్రొసీడింగ్స్ అయితే ఇచ్చాయి, మరి వాటి పరిస్థితి అని అడుగుతున్నారు. అయితే ఆల్రెడీ అవి అయితే ప్రభుత్వం అయితే రద్దు చేసింది. బట్ ఆల్రెడీ మీరు అందులో ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి 100% ఇప్పుడు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. బట్ ఏంటంటే మీకు కావాల్సిందల్లా ఖాళీ స్థలం ఉండాలి, లేదంటే పెంకుటిల్లు కానీ లేకపోతే కూలిపోయే స్థితిలో ఏదైతే ఇల్లు ఉందో వాటిని మీరైతే చూపించి మాకు లేదు మేము కట్టుకుంటామని మీరైతే అప్లికేషన్ పెట్టుకొని అడగండి. మీకైతే 100% వస్తుంది. ఇంకేమైనా దీని గురించి వేరే అప్డేట్స్ వస్తే మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను కూడా. దాని ద్వారా మీకు కూడా మంచి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నిరుపేదలు ఎవరు సొంతింటి కల నెరవేరకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తున్నాను. వీటిపైన ఫోకస్ అనేది పెట్టాను నేను అయితే. ఎందుకంటే నేను చాలా బాధలు పడ్డా, అలాంటి బాధలు ఎవరు పడకూడదు అనే ఉద్దేశం అయితే నాకుంది. మీకు కూడా గ్రామ స్థాయిలో అలాగే వార్డుల వారీగా అలాగే మున్సిపాలిటీ వారిగా డబుల్ బెడ్రూమ్ సంబంధించి కానీ అలాగే ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 15వ తారీఖు, అంటే దాదాపు దసరా 12 తారీఖు ఉంది. దసరాలోపు ఈ కమిటీలు ఏర్పాటు చేసి దసరా తర్వాత ఈ అప్లికేషన్స్ స్వీకరిస్తామని వాళ్ళైతే చెప్తున్నారు. ఈ అప్లికేషన్ స్టార్ట్ కాగానే వాళ్ళు ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు, వారు ఏం చూస్తున్నారు, అర్హులను గుర్తించడంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది నేను పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో అలాగే పట్టణ స్థాయిలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నేనైతే మరొక మంచి వీడియోతో చేస్తాను. దాని ద్వారా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరైతే మీకు తెలిసిన అందరూ వీడియో షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఎంతో ఇంపార్టెంట్. అలాగే మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి కూడా అవసరమైన న్యూస్ అయితే మా ఛానల్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మీకు తెలిసిన అందరికైతే వీడియో షేర్ చేయండి, దాని ద్వారా సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాని ద్వారా అందరికీ మన అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందువరకు అయితే రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పాము. ఇప్పుడైతే రేషన్ కార్డు కూడా అవసరం లేదు. రేషన్ కార్డు లేకున్నా కూడా మీకైతే ఇందిరమ్మ ఇండ్లు అయితే వస్తాయి. వీటిని గుర్తించడంలో అధికారులు అయితే నిమగ్నం అవుతారు. ఈ 1 వీక్లో కమిటీలు అనేది ఏర్పాటవుతాయి. థ్యాంక్ యూ.